Hi friends, myself Surya Kiran. Welcome to my show. Open your brains, catch my words. Friends, పని చేయడం కంటే పని చేయించడం చాలా గొప్ప. అలా చేయించాలంటే 10 మంది మన మాట వినాలి. కానీ ఎవరు మన మాట వినరు. కానీ మనం వినేలా చేసుకోవాలి. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. Come on friends, let's start our episode. టీమ్ లీడర్ అవ్వాలనుకుంటున్నారా? కొన్ని ఉద్యోగాల్లో చిన్న వయసులోనే టీమ్ లీడ్ చేయాల్సి వస్తుంది. కానీ చాలా మందిలో నాయకత్వ లక్షణాలు లేమి కనిపిస్తుంది. ఇది ఉద్యోగ అభివృద్ధికి ఆటంకం అవుతుంది. దీన్ని అధిగమించాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఆ జాగ్రత్తలేంటో ఇప్పుడు చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, నెంబర్ 1, భాగస్వామ్యం. టీంకు నాయకత్వం వహిస్తున్నారు కదా అని తోటివారికి పనులు చెప్పేసి పక్కకు తప్పుకోకూడదు. వారితో కలిసి పని చేయాలి. అలాంటి సమయంలోనే టీంలో ఉన్నవారు ఎలాంటి వారో తెలుస్తుంది. అంతేకాకుండా ఎవరికి ఎలాంటి పనులను అప్పగించాలో అర్థమవుతుంది. నెంబర్ 2, ఆత్మస్థైర్యం. టీం లీడర్ అవ్వాలనుకున్న వారికి ఆత్మస్థైర్యం చాలా ముఖ్యం. నాయకులు ఎప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు. ఇలా చేస్తే కింది స్థాయి సిబ్బందికి మీపై నమ్మకం పోతుంది. అలాగే టీం ఏదైనా తప్పు జరిగినప్పుడు దాన్ని టీంలో ఉన్నవారిని బాధ్యులను చేయకూడదు. పూర్తి బాధ్యత మీరే తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల టీంలో ఉన్నవారికి మీపై గౌరవం, నమ్మకం కలుగుతుంది. ఏదైనా పనుల గురించి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే మీరే సరైన సమయంలో తీసుకోవాలి. అలాగే పైవారితో మాట్లాడాలి లేదా నేను నిర్ణయం తీసుకుంటే ఎలా అని ధైర్యాన్ని కోల్పోకూడదు. తీసుకున్న తర్వాత ఎలాంటి ఇబ్బందులు వచ్చినా వాటికి ఇతరులను బాధ్యులను చేయకూడదు. టీంలో ఉన్నవారికి సెలవులు కావాల్సి వచ్చినప్పుడు మీరే నిర్ణయం తీసుకోవాలి. అలా కాకుండా ప్రతి చిన్నదానికి యాజమాన్యం దగ్గరికి తీసుకుపోకూడదు. ఇలా చేయడం వల్ల వారికి మీపై సదాభిప్రాయం ఉండదు. నెంబర్ 3, బాధ్యత. ఒక టీం లీడర్ అనే వారికి బాధ్యత అనేది ఎంతో ముఖ్యం. టీంలో ఉన్నవారు చెప్పిన పని సరిగ్గా చేయలేకపోతే వారు ఎక్కడ తప్పు చేస్తున్నారో గమనించి సర్ది చెప్పాలి. వారిని తిట్టడం లాంటివి చేస్తే వారు మీపై ద్వేషాన్ని పెంచుకునే అవకాశం ఉంది. ఒక్కొక్కసారి అవే మీ ఉద్యోగానికి ఎసరు పెడతాయి. నెంబర్ 4, వినండి. ఎక్కువగా వినండి. అదేంటో ఇప్పుడు చూద్దాం. చాలామంది ఇతరులు చెప్పిన విషయాలు వినడానికి ఆసక్తి చూపరు. కానీ టీంకి నేతృత్వం వహిస్తున్న సమయంలో ఆ జట్టులో ఉన్నవారు చెప్పినవి తప్పకుండా విని ఆ తరువాత నిర్ణయం తీసుకోవాలి. అలాగే వారు చెప్పినవి నిజాలేనా లేదా ఇతరులపైన ద్వేషంతో ఇలా చెబుతున్నారా అన్న విషయం కూడా తెలుసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎవరు నిజం చెబుతున్నారో తెలిసిపోతుంది. అలాగే మంచి టీం లీడర్ కూడా అవుతారు. చూసారు కదా ఫ్రెండ్స్, టీం లీడర్ అవ్వాలంటే ఎలాంటి లక్షణాలు అవసరమో ఇవన్నీ మీరు అలవరుచుకోండి. టీం లీడర్ అయిపోండి. ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నాలెడ్జ్ గ్యారేజ్ ఇచ్చట అన్ని వీడియోలు చేయబడును.